शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ओं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। न गायत्र्याः परं मन्त्रा न मातुः परदेवता न हरे परतस्त्राता नानृता हतात्मकं परम्। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहम्। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। मातृभ्यो नमः। परमेश्वरस्वरूपమైన సభకు నమస్కారం. శ్రీకృష్ణాయదుభూషణా నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణా నిర్వాణ సంధాయక నీకున్ బ్రొక్కెద తృంచవే భవలతల్ నిత్యానుకంపానిధి. పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్భాగవత కథామృతంలో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 23వ భాగానికి స్వాగతం. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, పరీక్షిన్ మహారాజు జైత్రయాత్ర చేసినటువంటి వాడై ఒకరోజు తన యొక్క చతురంగ బలాలను వెంటనేడుకొని మృగాలను వేటాడాలనేటువంటి ఆసక్తి చేత మృగాల యొక్క వేటకు అరణ్యానికి వెళ్ళాడు. ఆ విధంగా అరణ్యంలో పెద్ద పెద్ద కందుకాలు తవ్వాడు. కందుకములంటే గొయ్యిలు ఎందుకు తవ్వుతారయ్యా అని చెప్పారంటే, గొయ్యిలు తవ్వి ఆ గోతులలో కొంత గడ్డిని పరుస్తారు. ఆ గడ్డిని పరిచినప్పుడు గడ్డితో ఆ గోతినంతా కప్పి పెడతారు. ఆ వన్యమృగాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వన్యమృగాల్లో ఏనుగులు అలాంటివి ఆ గడ్డి తినాలని చెప్పేసి ఎక్కడి నుంచో అక్కడికి వచ్చేస్తాయి. వచ్చి గడ్డి తినాలని ఆ గడ్డిపైన కాలు పెడతాయి. లోపల గొయ్యి ఉన్నటువంటి కారణం చేత ఆ గోతులో అది పడిపోతుంది. అప్పుడు ఆ ఏనుగును 3-4 రోజుల పాటు తిండి లేకుండా మలమల మాడిపోయేటట్లుగా చేసి అది నిస్సత్తువగా మారిన తర్వాత దాన్ని లాక్కొనిపోయి వాళ్ళ యొక్క గజశాలలో కట్టేసుకొని ఆ విధంగా తర్వాత ఏనుగుకు అనేక రకములైనటువంటి పరిచర్యలు అవన్నీ కూడా చేసి వాటి యొక్క స్వాధీనంలో అవి ఉండి నడుచుకునేటట్లుగా చేస్తారు. ఆ విధంగా వేటకు వెళ్ళినటువంటి వారు ఏనుగులను పట్టుకునేందుకు ఒక రకమైనటువంటి ఒక పథకాన్ని ఆలోచిస్తారు. ఆ విధంగా ఉన్నటువంటి పరీక్షిన్ మహారాజు చతురంగ బలాలను వెంట పెట్టుకున్నటువంటి వాడై అరణ్యములో అనేక జంతువులన్నింటిని కూడా వేటాడుతున్నాడు. వేటాడుతూ వేటలో భాగంగా తను కొంత దూరంలో ఉన్నటువంటి జింకను చూశాడు. ఈ జింకను ఈరోజు ఎలాగైనా సరే కొట్టేయాలని చెప్పేసి జింక వెంటబడ్డాడు. రాజుగారితో అనుసరిస్తూ కొంతమంది సైనికులు కూడా వెళ్ళారు. ఆ సైనికుల యొక్క గుర్రాలు కొంత దూరం పరిగెత్తేసరికి అవి అలసిపోయి సైనికుల మధ్యలోనే ఆగిపోయారు. రాజు మాత్రం వదలలేదు. ఆ జింకని ఎలాగైనా సరే ఈరోజు నేను సంహరించాలని చెప్పేసి తన యొక్క కరకైనటువంటి కరవాలాన్ని వెంటబెట్టుకొని తను తీసుకొని గుర్రానెక్కి పోతున్నాడు. గుర్రము కూడా చాలా దూరం పోయేసరికి అది కూడా అలసిపోయేసరికి గుర్రము నుంచి అక్కడి నుంచి దిగి పరిగెత్తాడు. ఆ యొక్క జింక వెంట పరిగెత్తి చాలా దూరం పరిగెత్తాడు. అరణ్యంలో ఆ విధంగా చాలా దూరం పరిగెత్తినటువంటి రాజు ఎండకు ఉష్ణానికి దప్పిక చేసింది. నాలుక పిడిచకట్టుకొని పోయింది. దవడలు ఎండిపోతూ ఉన్నాయి. దప్పిక అయిపోయింది. అలసిపోయాడు. ఆ జింక వెంట పరిగెత్తలేకపోయాడు. జింక తప్పించుకొని పారిపోయింది. అప్పుడు పరీక్షిన్ మహారాజు నలువైపులా తిరిగి చూస్తాడు. ఎక్కడైనా సరే ఎవరైనా మనకు జలాలిచ్చేటువంటి దాతలు ఎవరైనా ఉన్నారా? నీళ్లు ఏమైనా ఇక్కడ దొరుకుతాయా? సమీపంలో ఏదైనా సరోవరం ఏదైనా ఉందా? నది ఏదైనా పారుతుందా చూస్తామని చూస్తే ఎక్కడ కనుచూపు మేర దూరంలో ఎక్కడ కూడా ఆయనకు జలం ఉన్నటువంటి భావనే కనపడలేదు. విసిగినటువంటి వాడై దప్పికొన్నటువంటి పరీక్షిన్ మహారాజు అలా నడుస్తూ పోతూ ఉంటే కొంచెము దూరంలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అది శమీక మహర్షి యొక్క ఆశ్రమం. ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఆ లోపల మహర్షి ఎవరో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ తురీయ స్థాయిలో నిరంతరము కూడా ఆ పరబ్రహ్మం యొక్క పాద పద్మములను హృదయంలో ధ్యానం చేస్తూ ధ్యానమగ్నమై ఉన్నటువంటి ఆ మహర్షి చెంతకు వెళ్ళి అడుగుతున్నారంట పరీక్షిన్ మహారాజు. తోయములు తెమ్ము మాకి తోయము వారనులు లేరు ఘనచేతోయుత దప్పి జనియను తోయద మొల్లరము మేము తోయద మనఘా.
ఓ స్వామి, మేము ఈరోజు మీ సమీపానికి విచ్చేశాం, మాకు విపరీతంగా దప్పేస్తుంది. నాతో వచ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే నాకు కొన్ని నీళ్లు పోసిండేవారు, కానీ నాతో వచ్చినటువంటి సైనికులందరూ కూడా నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయారు. మాకు చాలా దూరం అయిపోయింది. ఇప్పుడు నాకు దప్పే అవుతుంది కాబట్టి దయచేసి మీ యొక్క కుటీరంలో కొన్ని మంచినీళ్ళుంటే ఇవ్వండయ్యా, తాగుతామని చెప్పేసి అడుగుతున్నాడు. అడిగితే ఆ బ్రాహ్మణుడు పలకలేదు. ఎందుకంటే ఆయన మనసు పరబ్రహ్మంలో ఐక్యమైపోయింది. పరబ్రహ్మాన్ని ధ్యానం చేస్తూ అనుసంధానం చేసుకొని ఆయన ధ్యానములో ఉన్నటువంటి వాడు అయినటువంటి కారణం చేత ఈ వచ్చినటువంటి వాడు రాజు అని ఆయన కూర్చోబెట్టాలని బాహ్య ఇంద్రియ వ్యాపారములు ఏవీ కూడా తనతో సంబంధం లేకుండా తెగిపోయినటువంటి కారణం చేత ఆ బ్రాహ్మణుడు పలకలేదు. పలకకపోతే ఈయన కోపం వచ్చేసింది. అవురా, కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడు తనున్నవాడు. బ్రాహ్మణుడు జపం చేసుకుంటున్నాడు, చేసుకొని తపస్సు చేస్తున్నాడు, చేసుకొని అంతేగాని నేను వచ్చినానన్నటువంటి విషయం తెలుసుకొని కనీసము తను లేవకపోయినా పర్వాలేదు కనుసైగ చేసి రాబోయా ఇక్కడ కూర్చో, పలానా చోట మంచినీళ్ళున్నాయి తాగుపో అని చెప్పేసి కనుసైగ చేస్తేనైనా సరే ఆయన అనుమతితో ఆయన యొక్క కుటీరంలో నీళ్లు తాగవచ్చు. కనుసైగ కూడా చేయడే, కనీసం కళ్ళు తెరిచి నా వంక కూడా చూడడే, వచ్చినవాడు ఎవడనేటువంటి భావన కూడా లేదా. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడు తనున్నవాడు సన్నలనైన రమ్మనడు సార జలంబులు తెచ్చిపోయడే మన్ననలైన చేయడు. చేత్తో రావయ్యా అని చెప్పి పిలవలేదు, కూర్చోమని సైగ చేయలేదు, నీళ్లు ఇవ్వలేదు. అంతేకాకుండా సార జలంబులు తెచ్చిపోయడు, మంచినీళ్ళు ఏమైనా తెచ్చిచ్చాడంటే నీళ్లు కూడా ఇవ్వలేదు. కనీసం పళ్ళైనా ఇచ్చాడా తినమంటే ఆ పళ్ళు కూడా ఇవ్వలేదే. సంపన్నత నొందెనే తన తపశ్చర్య ప్రతిభా ప్రభావంబునన్. ఈ బ్రాహ్మణుడు చాలా గర్వంగా ఉన్నట్టున్నాడు. నేనేదో గొప్ప తపస్సు చేసుకుంటున్నాను, వచ్చినటువంటి వాడు మన కోసం ఇంటికి వచ్చినప్పుడు ఔరా వచ్చినటువంటి వాడు అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడని చెప్పేసి వేదాలన్నీ కూడా చెబుతున్నాయే. ఈరోజు నేను దప్పికతో ఇంటికి వచ్చాను, మరి వచ్చినటువంటి విషయం తెలుసుకొని నాకు కాసిని మంచిలో పళ్ళో ఏదో ఒకటి ఇచ్చి నన్ను ఉపచారాలు చేస్తే కదా ఆయన తలుస్తూ ఉన్నటువంటి ఆయన ధ్యానం చేస్తున్నటువంటి భగవంతుడు సంతోషించేది. మరి అలాంటి భగవంతుడు లాంటి రూపంలో ఉన్నటువంటి అతిథి ఇంటికి వచ్చినప్పుడు అతనికి సత్కారం చేయకపోతే ఆ తపస్సెందుకు, ఆ పూజ ఎందుకు, ఆ ధ్యానం ఎందుకు అని చెప్పేసి ఈ పరీక్షిత్ మహారాజు మనసులో అనుకుంటున్నాడంట. నిజానికి ఈయన తపస్సు చేస్తున్నాడా కళ్ళు మూసుకొని, లేదా ఇక్కడికి చాలామంది అడవికి వస్తూ ఉంటారు, ఎవరో వారి మానాన వారు వస్తూ ఉంటారు పోతుంటారు, నిరంతరం కూడా నేను తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో నన్ను అనేక రీతులుగా వాళ్ళు ఇబ్బంది పెడతారు, అనేకమైన ప్రశ్నలు వేస్తారు, జాతకాలు అడుగుతారు, అవి చెప్పు ఇవి చెప్పు అని చెప్పేసి నా విలువైన సమయాన్ని వాళ్ళు వృధా చేస్తారేమో అని చెప్పేసి ఆయన కళ్ళులు మూసుకొని నేను వచ్చినటువంటి విషయాన్ని దూరం నుంచే గమనించి కూడా గమనించినట్లు నటిస్తూ ఉన్నాడా. నాకేం పాలు పోవడం లేదని చెప్పేసి ఆ పరీక్షిత్ మహారాజు మనసులో అనుకుంటున్నాడంట. ఘన చేతోయుత దప్పి చడియను, నాకు మామూలుగా దప్పి రాలేదు, గొంతు ఎండిపోతోంది, నాలుక పిడిచ కట్టుకొని పోతోంది. ఇంత దప్పిగై నీ దగ్గరికి వచ్చినప్పుడు కాసిని చల్లని మంచినీళ్ళు ఇస్తే, ఎండకొచ్చినటువంటి వాడికి కాసిని చల్లని మంచినీళ్ళు ఇస్తే వాడు చల్లగా నీళ్లు తాగి చల్లగా ఉండవయ్యా అని చెప్పేసి ఒక మాట ఆశీర్వదిస్తాడు. మరి వాడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం వల్ల వాడి యొక్క ఆయుష్ పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, శ్రీ యశస్సు బలము తేజం అన్నీ కూడా పెరుగుతాయే. ఈ మాత్రం కూడా తెలియదా ఈ బ్రాహ్మణుడికి అని చెప్పేసి ఆ పరిపరి విధాలుగా పరీక్షిత్ మహారాజు మనసులో అనుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడు కన్నులు తెరవలేదు. ఎందుకయ్యా అంటే ఆయన బ్రహ్మంతో రమిస్తూ ఉన్నాడు. అలాంటి వాడు బాహ్య ప్రపంచంలో ఏమి జరుగుతుందో కూడా ఏమీ కూడా తెలియదు. పోనీ ఎవరైనా కుటీరం లోపల ఉన్నారా పిల్లలంటే విద్యార్థులందరూ కూడా అడవికి వెళ్ళారు. ఆ యొక్క యజ్ఞ సామాగ్రి తీసుకుని వచ్చేందుకు దర్భలు, యజ్ఞ సామాగ్రికి సంబంధించినటువంటి పుల్లలవన్నీ కూడా తెస్తామని చెప్పేసి పువ్వులు కోసుకొస్తామని కొందరు వెళ్ళారు. ఈ విధంగా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బయటికి వెళ్ళారు. ఏ ఒక్కరు కూడా ఆయనకు మంచినీళ్ళిచ్చే కూడా దిక్కు కూడా లేరు. అలాంటి సమయంలో పరీక్షిత్తుకు కోపం వచ్చేసింది. నేను ఇంత గొప్ప రాజును, ఈ యొక్క 4 సముద్రాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యానికంతా కూడా మహారాజును నేను. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఈయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నటువంటి అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆశ్రమ ప్రాంతం కూడా నా అధీనములోదే. మరి నేను ఏదైనా సరే నేను చేయవచ్చు, కానీ ఏమీ చెయ్యను. ఎందుకంటే ఆయన ఏదో ధ్యానంలో ఉన్నాడేమో. దప్పికైనప్పుడు నీళ్ళు అడిగితే ఇవ్వకుంటే ఎంత పాపము. కాబట్టి అన్నమయీనను దక్రమయీనను శాకమయీనను సలిలమైనను అతిథి జనుల కిడలేని లేమవాడు కలిగి లేనివాడు. ఎవరైనా ఒక అతిథి, ఒక గొప్పవాడు, ఒక భాగవతుడు, ఒక బ్రాహ్మణుడు, మనకంటే ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాడు, లేదా అర్థి అని మన ఇంటికి వచ్చినటువంటి వాడు మధ్యాహ్న భోజన సమయంలో కానీ లేదా ఏదో ఒక సమయంలో మన ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా ఒక వస్తువు మన ఇంట్లో ఉన్నటువంటిది కనీసము నీళ్ళు ఇవ్వాలంట, లేదా అన్నం తినమని చెప్పాలంట, లేదా పళ్ళు ఇవ్వాలంట, కనీసం మజ్జిగైనా ఇవ్వాలంట. ఏది ఇవ్వకపోతే వాడు శ్రీమంతుడే అయినా ఏం ప్రయోజనం? ఇంటికి వచ్చినటువంటి వాడిని ఏ విధంగా కూడా సత్కరించలేకపోయాడు. ఎందుకంటే వాడు
ఎప్పుడు వాడింటికి రాడు. ఆ రోజు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే ఆ రూపంలో వాడింటికి వచ్చి వాడి యొక్క దాతృత్వాన్ని పరీక్షించాలి అని చెప్పేసి అనుకున్నాడు. మరి వచ్చినటువంటి వాడు శ్రీమన్నారాయణుడని చెప్పేసి తెలుసుకోలేక వాడు వచ్చినటువంటి వాడు కాసిని మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతే నిజంగా వాడు శ్రీమంతుడు కాదు, డబ్బున్నటువంటి దరిద్రుడు అని చెప్పనంటారు. అలాంటి దరిద్రమైనటువంటి బ్రతుకాయి బ్రాహ్మణుడిదని చెప్పేసి పరీక్షిత్తు లోపల అనుకుంటూ ప్రక్కలోనే ఒక పాము చచ్చిపడిపోయి ఉంటే ఆ పామును తన యొక్క వింటికోపుతో తీసి ఎగిరేసి ఆ యొక్క శమీక మహర్షి యొక్క మెడలో పాడేస్తాడు. ఓడక వింటికోపున మృతోరగుంకొని వచ్చి భరించలేకపోయాడు. కోపంతో ఉడికిపోతున్నటువంటి పరీక్షిత్తు ప్రక్కలోనే చచ్చి పడిపోయి ఉన్నటువంటి పాముని తీసుకుని వచ్చి ఆయన మెడలో హారంగా పాడేసి అక్కడి నుంచి పరీక్షిత్తు వెళ్ళిపోతాడు. మరి పరీక్షిత్తు ఇంత గొప్పవాడే, నిరంతరం కూడా హరినామ సంకీర్తన చేసేటువంటి వాడు, హరి యొక్క కథలు వినేటువంటి వాడు, హరిభక్తులను నిరంతరం కూడా ఆశ్రయించి వారి చేత హరి యొక్క గుణగణాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడు ఈ క్షణంలో ఈ విధమైనటువంటి దుర్మార్గపు ఆలోచన ఎందుకు వచ్చిందా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మనసులో కలుగుతుంది. దానికి పురాణ గాథ ఒకటి ఉన్నది. దానికి బాహ్యంగా వెనక పక్కన ఒక కథ చెప్తారు. ఏంటంటే పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళేటప్పుడు ఒక బంగారు కిరీటాన్ని పెట్టుకొని పోయాడు. ఆ బంగారు కిరీటము రత్నరాసులు, ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నిటితో పొదగబడి ఉన్నటువంటి ఆ యొక్క హేమ కిరీటాన్ని ధరించినటువంటి వాడై, హేమ మకుటాన్ని ధరించినటువంటి వాడై వేటకు వెళ్ళాడు. ఆ వేటకు వెళ్ళినటువంటి సమయంలో ఆ యొక్క కిరీటం తన తలపైన ఉన్నటువంటి కారణం చేత తన యొక్క ఆలోచనలన్నీ కూడా మారిపోయాయి అని చెప్పనంటారు. మరి ఆ కిరీటం పెట్టుకోవడం వల్ల వారి ఆలోచనలు ఎలా మారిపోతాయి, ఎందుకు ఆ విధంగా మారడానికి కారణం ఏంటంటే, మనకు ఈ యొక్క లోకంలో ఒక మాట చెప్తుంటాడు, పొరపాటున కూడా ఎదుటివారి వస్తువులు మరొకరు వేసుకోకూడదు, ఎదుటివారి బట్టలు, ఇప్పుడు ఒకరి బట్టలు ఒకరు వేసుకోకూడదు, ఒకరి చెప్పులు ఒకరు తొడుక్కోకూడదు, ఒకరు ఉపయోగిస్తున్నటువంటి వస్తువులు మరొకరు ఉపయోగించకూడదని చెప్పేసి ఈ యొక్క లోకంలో చెప్తుంటారు. ఎందుకంటే అంతవరకు ఆ యొక్క స్థానంలో కూర్చున్నటువంటి వాడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే ఆ స్థానాన్ని మనము లాక్కుంటే గతంలో వాడికి ఎలాంటి బుద్ధులు ఉన్నాయో, వాని మనస్సు ఎలాగుందో ఆ మనస్సు ఆ కుర్చీ చేత లేదా ఆ స్థానం చేత మమేకమైపోయినటువంటి కారణం చేత ఆ స్థానంలో కూర్చుని ఆ విధమైనటువంటి ఆలోచనలు వాడు చేసినటువంటి కారణం చేత ఆ ఆలోచనలన్నీ కూడా ఆ స్థానంలో వచ్చి కూర్చొని తర్వాత వచ్చి కూర్చున్నటువంటి వాడిలో ఆ విధమైనటువంటి ప్రకంపనలు ప్రేరేపించబడతాయి. ఆ విధంగా వారి మనస్సు కూడా వాడు మంచివాడో చెడ్డవాడో తెలియదు, ఆ కుర్చీలో పూర్వం కూర్చున్నటువంటి వాడి యొక్క ఆలోచనలన్నీ కూడా వీని మెదడులోకి వచ్చేసి వాడు ఆ విధంగా ప్రవర్తిస్తాడు. అందుకే పొరపాటున కూడా ఎదుటివారు వాడినటువంటి వస్తువులు మనం వాడకూడదని చెప్తున్నారు. ఇక్కడ ఏమైందయ్యా అంటే, ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు భీముడు ఇద్దరు కూడా అర్ధరాత్ర సమయంలో జరాసంధుని వధించాలని చెప్పేసి మగధ దేశానికి వెళ్ళారు. ఇద్దరూ మారువేషాలతో వెళ్ళి ఆ రోజు రాత్రి భీముణ్ణి వెంట పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్ముడు భీముడి చేత జరాసంధుని సంహరింపజేస్తాడు. జరాసంధుని సంహరించిన తర్వాత ఇద్దరు వెళదాంపా అని చెప్పేసి వస్తూ ఉంటే ముందు కృష్ణుడు పోతున్నాడు, వెనక వైపున భీముడు వస్తున్నాడు. కొంత దూరం వచ్చాక కృష్ణుడు వెనక్కి తిరిగి చూస్తే భీముడు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళాడా భీముడు అని చెప్పారంటే, వెనక్కి పోయి చూస్తే భీముడు జరాసంధుని యొక్క ప్రదర్శనశాలలో అన్నీ చూస్తూ ఉన్నాడంట. జరాసంధుడు గతంలో తను ఎవరెవరి రాజులనైతే సంహరించాడో ఆ రాజులను సంహరించినటువంటి దానికి గుర్తులుగా వారి యొక్క కిరీటాలన్నీ కూడా తీసుకుని వచ్చేసి తన యొక్క ప్రదర్శనశాలలో ఏర్పాటు చేశాడు. అన్నీ చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క భీముని చూసినటువంటి కృష్ణ పరమాత్ముడు, నాయనా భీమసేన, చాలా సమయము అయిపోయింది, తెల్లవారుజామున కావస్తుంది, సూర్యోదయం అయితే మనల్ని ఇక్కడ వీళ్ళు తెలుసుకుంటారు, మనం వెళ్ళిపోదాంపా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు భీముడు అంటాడు, బావగారు ఈ కిరీటం చాలా గొప్పగా ఉంది, ఇది సువర్ణమయమైనటువంటి కిరీటం, రత్నాలు, వజ్రాలు, వజ్ర వైఢూర్యాలు, మడకత మాణిక్యాలు అన్నీ కూడా పొదిగినటువంటిది, ఇది బహు చూడముచ్చటగా ఉన్నది, ఈ కిరీటాన్ని నేను పెట్టుకుంటాను బావగారు, నేను తీసుకొని వస్తానంటే కృష్ణుడు అంటాడు, నాయన ఆ కిరీటాన్ని గతంలో జరాసంధుడు తన యొక్క శిరస్సుపై ధరించాడు, వాడు ధరించినటువంటి కిరీటాన్ని నువ్వు ధరిస్తే నీకు కూడా వాని యొక్క దుర్బుద్ధి అంతా కూడా నీ మనసులోకి వచ్చేస్తుంది, కాబట్టి కిరీటాన్ని తీసుకో కానీ ధరించవద్దు, నీ యొక్క విజయానికి చిహ్నంగా వాని యొక్క కిరీటం తెచ్చుకో అని చెప్పేసి అప్పుడు భీముడు కిరీటాన్ని తీసుకునేందుకు కృష్ణ పరమాత్ముడు అనుమతిస్తాడు. ఆ కిరీటాన్ని తీసుకొచ్చి ప్రదర్శనశాలలో తన ఇంట్లో పెట్టుకొని ఉంటే ఆ రోజు అరణ్యానికి వేటకై వెళ్ళేటప్పుడు పరీక్షిత్తు ఆ కిరీటాన్ని తన తలపై పెట్టుకొని పోయినాడు. అది జరాసంధుని యొక్క కిరీటం. అనేక మంది రాజులను సంహరించి వారిని ఎలా సంహరించాలని చెప్పేసి పథకాలు ఆలోచించినటువంటి బుర్రపైన పెట్టుకున్నటువంటి కిరీటము కాబట్టి ఆ కిరీటములో ఈ యొక్క ప్రకంపనలన్నీ ఉన్నటువంటి కారణం చేత పాపభూయిష్టమైనటువంటి కిరీటం, అందున స్వర్ణమయమైనటువంటి కిరీటము, స్వర్ణమయమైనటువంటి కిరీటంలో పరీక్షిత్ మహారాజ్ చెప్పాడు, బంగారములో కూడా కలిపురుషుడు ఎందుకు నేను అనుమతిస్తున్నానన్నాడు. కాబట్టి కలిపురుషుడు అందులో ప్రవేశించి చేయకూడనటువంటి పని చేసేటట్లుగా పరీక్షిత్తును పురికొల్పింది ఆ బంగారం.
ఆ విధంగా పరీక్షిత్ మహారాజు మంచివాడే అయినప్పటికీ కూడా కిరీటాన్ని తలపైన ధరించినటువంటి కారణం చేత కలిపురుషుని యొక్క ప్రభావం చేత ప్రక్కలో చచ్చిబడిపోయి ఉన్నటువంటి పాముని తీసి ఆ శమీక మహర్షి యొక్క మెడలో పాడేసి తన దారిన తాను బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా కొంత దూరంలో నుంచి వస్తూ ఉన్నటువంటి శమీక మహర్షి యొక్క శిష్యులు గమనించారు. అయ్యయ్యయ్యో, మన గురువు గారు తపస్సు చేసుకుంటూ ఉంటే ఎవడో ఈ దుర్మార్గుడు పాపిష్టివాడు రాజు ఒక పామును చచ్చిపోయినటువంటి దాన్ని తీసుకొచ్చి ఆయన మెడలో పాడేశాడే, పొరపాటునది బ్రతికి ఉండి ఆ స్వామిని కాటు వేస్తే మన గురువుగారు లేనటువంటి మనం దుఃఖానికి లోనవుతామని చెప్పేసి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైతే గురువుగారి యొక్క కుమారుడు దర్భలు కోసుకుని వచ్చేందుకు పోయాడో అక్కడికి వెంటనే వెళ్ళేసి ఆ కుమారుడైనటువంటి శృంగితో చెప్పారంట, శృంగి మీ నాన్నగారు తపస్సు చేసుకుంటూ ఉంటే ఎవరో దుర్మార్గుడైనటువంటి రాజు వచ్చి ఆయన యొక్క మెడలో చచ్చిపోయినటువంటి పామును పడేసిపోయినాడని చెప్పారంటే వీడికి ఉక్రోషం వచ్చేసింది. అవురా, రాజులు మత్తులు, వారు చాలా ఖండకావరం కలిగినటువంటి వారు. మా నాన్నగారు తపస్సు చేసుకుంటూ ఉంటే మా నాన్నగారి యొక్క మెడలో చచ్చినటువంటి పామును పడేస్తారా? మేమేమైనా ఆయన ఆస్తులు అడిగామా, ఆయన్ను దానం అడిగామా? మీ ఇంటికి వచ్చేసి మేము ఆశీర్వాదం చేస్తాము, మేము ఇంతమంది ఆశీర్వాదం చేశాం, ఒక్కొక్కరికి ఇంతింత సంభావన ఇవ్వమని చెప్పేసి అడిగామా? ఎన్నడూ అడగలేదే. వాళ్ళ గృహాలకు కూడా వెళ్ళలేదే. కనీసము వారు పండిస్తున్నటువంటి పంటలో ఏదైనా కొంత మాకు బ్రతికేందుకు ధాన్యం ఇమ్మని కూడా ఏ రోజు కూడా అడగమే. మేము యాచకుల వలె కూడా మేము ఎక్కడికి కూడా వెళ్ళమే. అలాంటి మేము ఈరోజు మా నాన్నగారు తపస్సు చేసుకుంటూ ఉన్నారు, కీకారణ్యాల్లో ఆకులు అలములు తింటూ కందమూలాలు భక్షణ చేస్తూ ప్రశాంతంగా మా పాటికి మేము బ్రతుకుతూ కొంతమంది విద్యార్థులకు కూడా విద్యాదానం చేస్తూ వారిని అందరినీ కూడా పోషిస్తూ ఉన్నటువంటి మా నాన్నగారి యొక్క మెడలో సాక్షాత్తు బ్రహ్మముతో సమానమైనటువంటి వాడు, బ్రహ్మంతో నిరంతరం రమించేటువంటి శక్తి సంపన్నత కలిగినటువంటి మా నాన్నగారి యొక్క మెడలో చచ్చిపోయినటువంటి పామునేస్తాడా? నిజంగా వాడు దుర్మార్గుడైనటువంటి రాజు. ఒకవేళ వాడికి ఐశ్వర్యం ఉండవచ్చు, ఐశ్వర్యం ఉంటే కుడుతురు కట్టుదురుగా అక కువలయపతులై. ఈ లోకంలో ధనమధాంధులు అనేటువంటి వారు ఉంటారు. చాలా డబ్బు మాకెక్కువ ఉంది అని చెప్పేసి చాలా గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. ఉంటే వాళ్ళకేమి, వాని డబ్బు వానింట్లో పెట్టుకోమను, వాడిని విచ్చలవిడిగా తిరగమను, వాడు బట్టలు వేసుకోమను, వాడు వాహనాలు కొనుక్కోమను, వాడు అందచందాలు పెంచుకునేందుకు అనేక లేపనాలు పూసుకోమను. అంతేగాని నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి బడుగుల వాడలపై పడి నిడుముల నిడియడి. బీదవాళ్ళు చాలా నిరంతరము కూడా రెక్కాడితే గాని డొక్కాడనటువంటి బడుగుల వాళ్ళ ఇంట్ల దగ్గరికి వెళ్ళి నేను ధనవంతునని చెప్పేసి వాళ్ళపైన తన బలాన్ని ప్రయోగిస్తాడా? ఈ విధంగా ఈరోజు మనం నిరంతరం అడవుల్లో కష్టపడుతూ ఒక పూట తింటే ఒక పూట తినం, అలాంటి జీవనం గడుపుతున్నటువంటి మన పైన వాడి యొక్క ప్రతాపం వాడిని ఏం చేస్తానో చూడని చెప్పేసి వెంటనే ఆ శృంగి సమీపంలో ఉన్నటువంటి కౌశికీ నది దగ్గరికి వెళ్ళాడు. నది దగ్గరికి వెళ్ళి ఆ జలములను చేతిలో పట్టుకొని ఇప్పుడే ఆ యొక్క రాజు నేను శపిస్తున్నానని చెప్పేసి ఆ కౌశికీ నది జలాలను చేతిలో పట్టుకున్నటువంటి ఆ శృంగి ఓడక వింటికోపున మృతోరకమున్ కొని వచ్చి అంశతలంబున మజ్జనకు నంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చరించురాజువాడు హరకేశవు లడ్డునైన చచ్చిపో ఏడవనాడు తక్షక పరీంద్ర విషాగ్ని హేతి సంహతిన. మా తండ్రి గారు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉంటే ఓడక వింటికోపున మృతోరగమున్ కొని వచ్చి తన యొక్క ధనుస్సు యొక్క చివర చచ్చిపడిపోయినటువంటి పామును తీసుకొని వచ్చి మజ్జనకు నంస తలంబుపై నిడినా. మా తండ్రి గారి యొక్క భుజం మీద వేసిపోతాడా? వాడు ఎంత పరమ కిరాతకుడు, వాడు ఎంత గొప్పవాడైతే మనకేం, వాడికి బ్రహ్మాది దేవతలే అడ్డు వచ్చినప్పటికీ కూడా ఈ రోజు నుంచి సరిగ్గా 7వ రోజు తక్షకుడి యొక్క భయంకరమైనటువంటి పాము కాడుతో చచ్చుగాక అని చెప్పేసి ఆ జలాలను కౌశికీ నదిలో వదిలిపెట్టి భయంకరమైనటువంటి శాపం ఇచ్చేస్తాడు. శాపమిచ్చి ఆ శృంగి మరియు తన యొక్క తోటి బాలకులందరూ కూడా పరిగెత్తుకుంటూ ఆశ్రమం దగ్గరకు వచ్చారు. తండ్రికి ఏమైపోయిందో ఏమో, ఆ పాము చచ్చిపోయినదో బ్రతికినదో మనకు తెలియదు కదా అని చెప్పేసి వస్తూ ఆ యొక్క తండ్రిని మనసులోనే తలుచుకుని దుఃఖపూరితమైనటువంటి హృదయంతో తండ్రి దగ్గరకు వచ్చి చూశాడు. చూస్తే ఆయన ధ్యానములో ఉన్నాడు. ఆయన మెడలో పడిపోయినటువంటి పాముంది. పామును చూసి వీళ్ళు ఓ అని గట్టిగా రోదన చేస్తూ ఉన్నారు. రోదన చేస్తూ ఉంటే ఆ యొక్క శబ్దానికి బ్రహ్మముతో ఐక్యమైపోయినటువంటి ఆ శృంగి మహర్షి, ఆ యొక్క శమీక మహర్షి యొక్క ధ్యానము భగ్నమైపోయింది. భగ్నమై వెంటనే బాహ్యంలోకి వచ్చేశాడు. వచ్చి ఎదురుగా ఏడుస్తున్నటువంటి కుమారుడు, అతని యొక్క సహ విద్యార్థులందరూ గట్టిగా రోదన చేస్తుంటే నాయనలారా మీకేమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నారని చెప్పారంటే వారు నోటితో పా 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 అంటున్నారే కానీ ఏమో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఆత్రములో ఏమైందో, ఆ యొక్క భయములో ఏం చెప్పాలో అర్థం కాక తండ్రి గారి యొక్క మెడవైపు చేయి పెట్టి చూపిస్తే అప్పుడు ఆయన తన యొక్క ఒంటిపైన చూసుకుంటాడు. చూసుకుంటే ఒక పాము చచ్చి పడిపోయింది. అయ్యో పాము ఎవరేశారా అని చెప్పేసి ఆయన
మామూలుగా ఒక వస్త్రాన్ని భుజంబీ నుంచి తీసి ఎలాగైతే పక్కకు వేసేస్తామో ఆ విధంగా చచ్చిపడిపోయినటువంటి పామును పక్కకు వేసేశారు. నిజంగా ఇది బ్రతికిందా చచ్చిందా అని చెప్పేసి ఆయన చూస్తూ ఉంటే, నాయన ఎవరు వేశారా, ఎక్కడి నుంచి పడింది ఈ పాము అని చెప్పానంటే, అప్పుడు ఆ పిల్లలందరూ కూడా చెప్తారు, ఎవరో ఒక మహారాజు అంట ఇక్కడికి వచ్చాడు, మంచినీళ్ళు అడిగాడంట, మంచినీళ్ళు మీరు పలకకపోయేసరికి చచ్చిపోయినటువంటి పామును నీ మెడలో వేసిపోయినాడని చెప్పేసి బాలకులందరూ కూడా చెప్తే, అప్పుడు ఇంకొకడు అంటున్నాడు, స్వామి ఆ విధంగా చచ్చిపడిపోయినటువంటి పామును నీ మెడలో వేసినటువంటి రాజు 7 రోజుల లోపల తక్షకుని యొక్క భయంకరమైనటువంటి కాటుకు చచ్చిపోతాడని చెప్పేసి శృంగి ఇందాకే కౌశికీ నది దగ్గర నిలబడి శపించాడు అని చెప్పని మరి ఒక బాలకుడు చెప్తాడు. చెప్పేసరికి ఆయన వెంటనే దివ్య దృష్టితో చూస్తాడు. చూసి వచ్చినటువంటి వాడు ఎవడు, పరమ భాగవతుడు, భారత వంశజుడు, హయమేధయాజి ఆచారపరుండు, నిరంతరం కూడా సన్మార్గములో నడిచేటువంటి వాడు, అశ్వమేధయాగములు చేసినటువంటి వాడు, పాండవ పౌత్రుడు, అంత గొప్పగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భక్తుడు, ఆయన యొక్క లీలాగుణ విశేషాలన్నింటినీ కూడా నిరంతరము కూడా ఆయన శ్రవణం చేసేటువంటి వాడు, చెప్పించేటువంటి వాడు. అతడు తల్లి గర్భములో ఉండగానే ఎప్పుడో చనిపోవలసినటువంటి వాడు. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల గర్భంలోంచి బయటకు వచ్చి అతని చేత రక్షించబడ్డాడు. అంత గొప్పవాడయ్యా పరీక్షిన్ మహారాజు. ఈరోజు మనం సుభిక్షంగా అరణ్యంలో ప్రశాంతంగా తపస్సులు చేసుకుంటూ 10 మందికి విద్యాదానం చేస్తూ ఆనందంగా ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నామంటే కేవలం ఆ మహారాజు యొక్క కారుణ్యమే అని చెప్పేసి కుమారుని దగ్గర పిలిచి, ఎంత పనిచేసావు నాయనా, బెట్టిదమ గుశాపమునకు దట్టపు ద్రోహంబు కాదు పట్టి, నువ్వు ఎంత తప్పు పని చేసావురా, ఆయన ఎంత గొప్పవాడు, అలాంటి వాడు ఇక్కడికి వస్తే వచ్చినటువంటి వాడికి అతిథి సత్కారములు చేసి మహారాజుకు కాసిని మంచినీళ్ళు ఇచ్చి కొన్ని పళ్ళు పెట్టి ఆయన అనేక రీతులుగా గౌరవించి మర్యాదగా పంపాలి. అది మన ధర్మం. అది బ్రాహ్మణుడిగా తన ఇంటికి వచ్చినటువంటి వాడు, విష్ణు స్థానంలో ఉన్నటువంటి వాడు, రాజు ఇంటికి వస్తే మనం గౌరవించాలి. అలాంటి వాడికి మనం అర్ఘ్యపాద్యాదులు ఇవ్వలేదు, జలము ఇవ్వలేదు, పండ్లు కూడా ఇవ్వలేదు. ఈరోజు నువ్వు శపించి పెట్టావు. ఎలాంటి శాపం ఇచ్చావు? తిరుగులేనటువంటి శాపం ఇచ్చావు. ఎందుకంటే నువ్వు నిత్యము సంధ్యావందనము చేస్తూ ఉన్నావు. సంధ్యావందనము చేసినటువంటి కారణము చేత త్రికాల సంధ్యావందనము చేసినటువంటి వాడు ఏ విధంగా నోట్లో నుంచి వాక్యం వస్తుందో, కోపముతో ఏ విధంగా పలుకుతాడో, సంతోషంతో ఏ విధంగా పలుకుతాడో అవన్నీ కూడా సత్యమయ్యేటట్టుగా చేస్తుంది గాయత్రీమాత. మరి ఈరోజు త్రికాల సంధ్యావందనం చేస్తున్నటువంటి నువ్వు తక్షకుని శపించినటువంటి తక్షకుని యొక్క విషానికి పడిపోదు అని చెప్పి శపించిన కారణం చేత అది జరిగి తీరుతుంది నాయన. గొప్పవాడయ్యా, అలాంటి రాజు నువ్వు శపిస్తావా అని చెప్పేసి భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మను వేడుకుంటాడు. స్వామి, నీ యొక్క కారుణ్యం వల్లనే ఈ యొక్క రాజు బతికాడు, పాండవ పౌత్రుడు, ఇలాంటి గొప్పవాళ్ళు పడిపోకూడదు స్వామి. నా కుమారుడు పొరపాటున చేయకూడనటువంటి పని చేశాడు, ఏదో ఆక్రోశముతో క్రోధముతో పరుషంగా మాట్లాడాడు, కాబట్టి ఆ యొక్క శాపము శమించేటట్లుగా నువ్వు అనుగ్రహించు స్వామి. నా కుమారునికి ఏ విధమైనటువంటి ద్రోహము కలగకుండా, అపచారం కలగకుండా చూడవయ్యా అంటున్నాడు. ఎందుకంటే ఉత్తములను శపిస్తే ఆ శాపం తిరిగి మనకే కొట్టుకుంటుందంట. అందుకని ఉత్తములను ఎప్పుడూ కూడా శపించకూడదు. నీ యొక్క భక్తుడైనటువంటి వాడు పరీక్షిత్తు చాలా గొప్పవాడు, పరమ భాగవతోత్తముడు. అలాంటి వాడిని శపించడం అనేటువంటిది గోడకు వేసిన బంతి వలె ఉంటుంది. గోడకు బంతి వేస్తే తిరిగి వచ్చి మనకదే తగులుతుంది. కాబట్టి ఆ విధంగా నా కుమారుడు చేశాడు. నా కుమారుడికి ఏదీ అపవాదము కలగకుండా నా కుమారుని రక్షించవయ్యా అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మని వేణోళ్ల వేడుకుంటాడు. భారత వంశజున్ హయమేధయాజినాచారపరు మహానయ విశారదు రాజకులైక భూషణు నీరము గోరి నేడు మన ఇంటికి వచ్చిన అర్తి భక్తి సత్కారము చేసి పంపచనుగాక శపింపక నీకు పాడియే. అంత గొప్పవాడైనటువంటి అశ్వమేధయాగం చేసినటువంటి వాడు, చాలా గొప్ప వినయ విధేయతలు కలిగినటువంటి వాడు, సకల ఆచారాలన్నింటినీ కూడా పాటించేటువంటి వాడు, బ్రాహ్మణులను నిరంతరం కూడా అనేక రకములైనటువంటి దాన ధర్మములతో తృప్తిపరిచేటువంటి గొప్పవాడైనటువంటి పరీక్షిన్ మహారాజు ఈరోజు మన ఇంటికి వస్తే అలాంటి వాడికి అతిథి సత్కారం చేయకుండా శపించావు కదా నాయన, ఎంత తప్పు పని చేశావురా అని చెప్పేసి కుమారుని కూడా మందలిస్తాడు. ఆ శమీక మహర్షి మందలిస్తాడు. అయినా ఏం చేస్తాం, బ్రాహ్మణుడిచ్చినటువంటి శాపానికి తిరుగులేదు కాబట్టి వెంటనే ఒక ముని బాలకుని పిలిపిస్తాడు. ఆ యొక్క బాలకుల్లో కొంతమందిలో తెలివైనటువంటి బాలకుడిని పిలిపించి, ఆయన నువ్వు ఇక్కడికి రా అని చెప్పేసి, ఈ విధంగా ఈరోజు నా కుమారుడి చేత శపింపబడినటువంటి పరీక్షిన్ మహారాజు దగ్గరికి వెళ్ళి ఈ జరిగినటువంటి సన్నివేశమంతా కూడా చెప్పు, శపించాడు, ఈ శాపం నుంచి ఎలా బయటపడాలో ఆ వివరాలన్నీ కూడా చెప్పేటువంటి ఆలోచన ఆయన చేసుకోమను. అయితే నేటి నుంచి 7వ రోజు తక్షకుడి యొక్క పాము కాటుకు ఆయన తప్పనిసరిగా చనిపోతాడనేటువంటి విషయాన్ని మాత్రము ఆయన చెవులో వెయ్యని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు,
ఎవరైనా సరే ఒక గొప్పవారనేటువంటి వారు మన దగ్గరికి వస్తే, మన దగ్గరికి వచ్చినటువంటి వారు వారికేం గతి లేక రాలేదు, వారికేం తోచక రాలేదు, మనమంటే గౌరవంతో వచ్చారు. మరి గౌరవముతో మనల్ని ఆశ్రయించినటువంటి వారు మన దగ్గరికి వచ్చినటువంటి వారిని అతిథి సత్కారంతో గౌరవంగా పంపాలి కానీ దూషించి పంపడం కానీ శపించి పంపడం కానీ పరమ భాగవతులకు బ్రాహ్మణులకు సబబు కాదు అని చెప్పేసి అక్కడ శమీక మహర్షి చెప్పాడు. కాబట్టి శమీక మహర్షి యొక్క సూచన మేరకు ఆయన శిష్యుడైనటువంటి వాడు నేరుగా పరీక్షిత్ మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడా కానీ ఇంకా రాజ్యాన్ని ఆయన చేరలేదు. రాజ్యాన్ని చేరకమునిపే అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తుంటే వాడు పరుగున పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళతాడు. వెళ్ళి 2 చేతులు జోడించి వినయపూర్వకంగా నమస్కరించి ఆ రాజుతో అంటున్నాడు, ఓ రాజా, మీరు జలములను తాగాలని చెప్పేసి మా గురువుగారి యొక్క ఆశ్రమానికి వచ్చారు. వచ్చి మీరు ఆ యొక్క వింటి కోపున చచ్చిపోయినటువంటి పామును మా గురువుగారైనటువంటి శమీక మహర్షి యొక్క మెడలో వేశారు. వేసినటువంటి కారణం చేత ఆ పాము మీరు ఆయన యొక్క మెడలో వేస్తుంటే చూచిన కొందరు మునిబాలకులు ఆయన యొక్క కుమారునితో చెప్తే, నా తండ్రికి ఇలాంటి సన్మానం చేస్తావా, నా తండ్రిని ఈ విధంగా దూషిస్తావా నువ్వు అని చెప్పేసి వెంటనే నీ పైన శాప ప్రయోగం చేశాడు స్వామి. ఈ రోజు నుంచి 7 రోజుల లోపల తప్పనిసరిగా 7వ నాడు తక్షకుని యొక్క భయంకరమైనటువంటి విషపు కాటు చేత నువ్వు చావాలని చెప్పేసి ఆయన శపించాడు అన్నారు. అనేసరికి పరీక్షిత్ మహారాజు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోతుంది. అవురా, ఎంత తప్పు పని చేశాను, నిజంగా నేను జలాలకని వెళ్ళి నీళ్ళు ఇస్తే తాగాలి, ఇవ్వకపోతే వెనక్కి తిరిగి రావాలి, కానీ ఆయన మెడలో చచ్చిన పామును ఎందుకు వేయాలి? చచ్చిన పామును వేశాను, వేసిన విషయాన్ని వాళ్ళు చూడడము, వాళ్ళు ఆయన కుమారునితో చెప్పడం, కుమారుడు భయంకరమైనటువంటి తిరుగులేనటువంటి శాపం ఇచ్చాడు. నిజానికి ఈ లోకంలో ఎవరైనా సరే తండ్రిని దూషిస్తే చూస్తూ కొడుకైనా ఊరికే ఉంటాడా? కాబట్టి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆ అబ్బాయి మంచి పని చేశాడు. కానీ ఓ ఈ భగవంతుడా, కృష్ణ పరమాత్మ, ఇక నుంచైనా సరే భగవంతుడైనటువంటి నీ యొక్క పాద పద్మములను ఆశ్రయిస్తున్నాను. భవిష్యత్తులో గోవులకు, బ్రాహ్మణులకు, హితులకు, పౌరాణికులకు ఎటువంటి కూడా వారు కనిపించినప్పుడు నా హృదయం అనేటువంటిది కర్కశము కాకుండా, వారిని శపించేటట్టుగా కాకుండా, వారిని అవమానించేటట్టుగా కాకుండా, వారి మనసు బాధపడకుండా ఉండేటటువంటి సద్బుద్ధిని నాకు ప్రసాదించవయ్యా అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు భగవంతుని వేడుకున్నాడు. తాను చస్తాడని తెలిసినప్పటికీ కూడా తిరిగి ప్రతిశాపం పెట్టేటువంటి శక్తి తనకు ఉంది. అయినప్పటికీ కూడా బ్రాహ్మణుని ప్రతిశాపము పెట్టకుండా నేను 7 రోజుల లోపల చస్తాడని చెప్పాడు కాబట్టి ఈ 7 రోజులు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు అనుకున్నటువంటి వాడై ఆ హస్తినాపురానికి వెళ్ళి ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.